హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్ అయితే 25 మినిట్స్ ఉందని జెప్పి ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను కదా! ఎంత ఎడిటింగ్ చేసినా గూడా ఈ 25 మినిట్స్ అయితే వస్తూ ఉంది. అందుకే ఇంకా ఈరోజైతే కొంచెం 5 మినిట్స్ ఎక్కువగా అయితే పొడిగించాను. ఇగ మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నాను కదా! నేను నిన్న చెప్పిన గదా! మా సారు ఒక హెల్తీ టిఫిన్ అయితే చేశారు ఒకరోజు. అది తనకి నచ్చి మళ్ళీ చేయంటే, ఇగ నిన్న నైటే నేను పల్లీలు, నువ్వులు ఫ్రై చేసుకొని, పచ్చి కొబ్బరి గూడా మిక్సీ పట్టుకొని, బెల్లం మిక్సీ పట్టి అన్నీ ఒక దాంట్లో ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టి, మార్నింగ్ లేవగానే దాంట్లోకి కొంచెం బియ్యం పిండి కలుపుతూ అన్నీ వాటర్ లేకుండా గట్టిగా కలిపేసి, ఇగ అరటాకు తీసుకొని, ఆ అరటాకు పైన ఒక చపాతీ సైజంత ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆకుని ఫోల్డ్ చేసి ఇడ్లీ కుక్కర్ ప్లేట్స్ ఉంటాయి గదా! ఆ ప్లేట్స్ పైన పెట్టుకొని మంచిగా స్టీమ్ చేసుకోవాలి. ఇది ఆవిరికే స్టీమ్ అయిపోతది. మొన్న మా సారు ఈ టిఫిన్ చేసినప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ అయితే ఏసిండు. నేను వేద్దాం అనుకున్నాను. లాస్ట్‌లో మర్చిపోయాను. కానీ మొన్న చేసిన ఇలాచీ ఫ్లేవర్‌తోని చేసిందే బావుంది. ఈరోజు చేసింది అంతగా మంచిగా అనిపియలేదు నాకు. ఎందుకంటే ఫ్లేవర్ లేదు గదా! ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇగ అన్నీ ఇట్లా చేసుకొని అరటాకులో పెట్టేసి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి గదా! వీటిలలో అయితే సెట్ చేశాను. ఇగ దానికన్నా ముందే హీటర్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటరేసుకొని ఒక నిమిషం పాటు బాయిల్ చేసిన తర్వాత ఇంక పైనుంచి మూత తీసేసి ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా! ఇవి అరటాకులో పెట్టి ఈ టిఫిన్‌కి ఒక పేరైతే పెట్టుర్రి మీరే నాకేమనాలో తెలుస్తలేదు. ఇగ అవి పెట్టేసి పైనుంచయితే మూత పెట్టి ఒక 15 నిమిషాలయితే వీటిని ఉడకనిచ్చిన తర్వాత మళ్ళా బయటికి తీసి మా వాళ్ళకైతే బాక్సులు పెడుతున్నా. ఈ రెసిపీ అయితే మా సార్‌కి బాగా నచ్చింది. ఇది చాలా హెల్తీ అంట. ఇగ ఇదైతే తనే క్రియేట్ చేశారు గదా! నేను ఆ రోజు జస్ట్ పక్క నుండి కొంచెం ప్రాసెస్ అయితే చూసాను. తను ఒక కొత్త టిఫిన్ చేస్తున్నాడని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను. అయినా గూడా మా సారు నన్ను దబాయిస్తున్నాడు. ఏమని అంటే నిన్న నైట్ నేను ఏం చేస్తానంటే ఇగ బియ్యం పిండి కలిపేస్తాను. నువ్వు పల్లీలు, నువ్వులు, బెల్లం ఇవన్నీ ఫ్రై చేసియ్యి. నేను బియ్యం పిండి లోపల పెట్టి ఇగ చేస్తానని చెప్పి మా సారన్నాడు. అయితే నేనన్నా గదా! ఎట్లా చేస్తావు అంటే, అదే బియ్యం పిండి కలిపేసి దాని లోపల పెట్టి స్టీమ్ చేయడమే గదా! అంటే, లేదు నువ్వు అట్లా చేయలేదు గదా! మొన్న అని జెప్పి నేనన్నా. నేను అట్లనే చేసినా అని మా సారన్నాడు. లేదు లేదు నువ్వు అట్లా చేయలేదు. కొబ్బరి, బియ్యం పిండి, తర్వాత బెల్లం, ఇలాచి పౌడరేసి అంతా ఒకసారి కలిపేసి, ఇంకా వాటిని కొంచెం అప్పల్లాగా చేసి స్టీమ్ జేసినావు అని నేను చెప్పిన అరటాకులో పెట్టి. మా సారేమంటాడు, నేను అట్లా చేయలేదు. బియ్యం పిండి సెపరేట్‌గా కలిపి, తర్వాత ఈ కొబ్బరి పొడి, బెల్లం కలిపి అవి దాని లోపల పెట్టి ఇట్లా కుడుముల్లాగా చేసినా అని మా సార్ అంటారు. లేదు లేదు నువ్వు అట్లా చేయలేదా అని చెప్తే, లేదు నేను అట్లనే చేసినా అని చెప్పి నన్ను దబాయిస్తుండు. మా సారు దబాయించడం ఏందంటే ప్రతి విషయంలో అంతే నేనేం చెప్పినా సరే దాంట్లో నేనే తప్పు, తనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంక అట్లనే అనమాట. నేను ఏ చిన్న విషయం చెప్పినా కూడా లేదు లేదు అట్లా కాదు ఇట్లా అంటాడు గానీ నేను జెప్పింది కరెక్ట్ అని మా సారయితే ఒప్పుకోనే ఒప్పుకోడు. నాకైతే మా సార్ దగ్గర ఇది అస్సలు అర్థం కాని ముచ్చట. ఏందంటే ఇప్పుడు మనం గిది అని చెప్తున్నామనుకో, లేదు, కాదు అని జెప్పి తనే కరెక్టు, తననుకుంటుందే కరెక్టు అని అనుకుంటాడు. ఇగ దాంతోని నన్నైతే దబాయిస్తాడు. ఈరోజు గూడా అంతే. "నువ్వు అట్లా చేయలేదనేమో" నేను, "లేదు నేను అట్లనే చేసినా" అని మా సారు. ఇగ నేనన్నా గదా! "నువ్వేం టెన్షన్ పడకు నాకాడ వీడియో ఉంది. వీడియోలో చూడు" అని జెప్పి చూపిచ్చిన. ఇగ వీడియోలో ఏముంది ఫస్టు ఈ బెల్లము, కొబ్బరి, బియ్యం పిండి కలిపేసి ఇట్లా నేను చెప్పినట్టే అవన్నీ కొంచెం అప్పలాగా చేసి అరిటాకులో పెట్టి ఒత్తి స్టీమ్ చేసినట్టుగానే వీడియోలో ఉంది. ఓహ్! ఇట్లా చేసిందా? నేనైతే అట్లా కుడుముల్లాగా చేసినా అని చెప్పేసి అనుకుంటున్నాను మా సార్ అన్నాడు. ఇగ నాకే అనిపించింది. ఇగ ఇప్పుడు ఈ వీడియో లేకపోతే తనే కరెక్టు. ఇగ నేనే తప్పు. నన్నిగ అంతగానం దబాయిస్తాడనమాట మా సారు. ఇదే కాదు కొన్ని కొన్ని విషయాలలో అంతే. మరి మా సార్ ఏమనుకుంటాడో, లేకపోతే ఎట్లా అనుకుంటాడో నిజంగా నేను అన్నీ మర్చిపోతాను కాబట్టి, ఈమెకు మర్చిపోవడం అలవాటెక్కువ. నాకు గుర్తుపెట్టుకునే అలవాటెక్కువ కాబట్టి, నాకే అన్ని విషయాలు గుర్తుంటాయని చెప్పి, ఇగ నేను చెప్పినప్పుడల్లా దబాయిస్తాడో నాకు తెలవదు. ఇదే కాదు ఇట్లా చానా విషయాలు జస్ట్ జనరల్‌గా డిస్కస్ చేసే విషయాలలో గూడా నన్నైతే మా సార్ ఎట్లా అంటే ఇంకా జస్ట్ వినను గూడా వినడు. నాకే అనిపిస్తది అరే ఏందిరా నాయన కొంచెం నోరన్నా తెరవనిస్తే మంచిగుంటది అని జెప్పి నాకనిపిస్తది. ఇగో ఇదే గాదు ఇంకో ముచ్చట గూడా
మొన్న టీ షర్ట్స్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసిండు. ఒక టీ షర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూసినంక అది క్లాత్ మంచిగా లేదని జెప్పి తనన్నారు. అయితే నేనన్నాను, "నువ్వెన్ని డ్రెస్సులు బుక్ చేసుకుంటున్నావు? ఎన్ని పాయింట్లు బుక్ జేస్తున్నావు? ఎన్ని టీ షర్ట్స్ బుక్ జేసుకుంటున్నావు? నీకే ఒక్కటి గూడా నచ్చుతలేదు. బయటికెళ్ళి తీసుకోవచ్చు కదా!" నేనన్నాను. ఇగ మా సార్ అన్నాడు గదా! నేను గూడా ఒక రకమైన క్లాత్‌ల గురించి వెయిట్ చేస్తున్నాను. ఒక టీ షర్ట్ నేను తీసుకున్నాను గదా! అదెంత బావుంటది అసలు. ఆ క్లాత్ క్వాలిటీ చూడు సృష్టినవా ఎట్లుంటదో సూపరుంటది జబర్దస్త్ అని మా సార్ అంటుండు. అయితే నేనన్నా, ఏ టీ షర్ట్ అని నేనన్నా. అంటే కొంచెం గ్రీన్ కలర్ ఉండి చిన్న చిన్న ఫ్లవర్స్ లెక్క ఉంటది కదా! ఆ టీ షర్ట్ క్వాలిటీ లెక్క ఉండాలనుకున్నా. కానీ నాకేమో అవి దొరకలేవని మా సార్ అన్నాడు. అయితే నేనన్నా, "అది నువ్వేడ తీసుకున్నావు? నేను చౌటుప్పల్లో తీసుకున్నా" అని నేనన్నా. అంటే, "లేదు లేదు నేను చౌటుప్పల్ తీసుకోలే. నేను ఈడనే తీసుకున్నా" అని మా సార్ అన్నాడు. "లేదు నేను చౌటుప్పలే తీసుకున్నా. అదొక్కటే టీ షర్ట్ నీకోసం నేను తెచ్చినా" అని చెప్పి నేనంటే, "లేదు నువ్వు ఏ టీ షర్ట్ తెచ్చినావు? రెడ్ కలర్ తెచ్చినావా? వైట్ కలర్‌ది తెచ్చినావా?" అన్నాడు. అయితే నేనన్నా, "రెడ్ కలర్‌ది, వైట్ కలర్‌ది గాదు. రెడ్ కలరు, వైట్ కలరు ఒకటి బ్లాకు ఈ 3 కలర్లు కలిపి ఒక టీ షర్ట్ ఉంటది. ఆ టీ షర్ట్ తీసుకున్నా. అదెప్పుడు తీసుకున్నా అంటే విషమ్మ కనే ప్రెగ్నెన్సీ టైమ్‌లో మనం లాక్‌డౌన్ కన్నా ముందు ఇంటికి పోయేటప్పుడు షాపింగ్‌కి పోతే విశాల్ మార్ట్‌లో మంచిగుందని చెప్పేసి ఆ టీ షర్ట్ తీసుకున్నాము. అది తీసుకున్నాంక మనం ఫ్లైట్ జర్నీలో నువ్వు అదే టీ షర్ట్ ఏసుకున్నావు అని నేను మా సార్‌కి చెప్పిన. అవునా! అని మా సార్ అన్నాడు. నేను ఇది గూడా తీసుకున్నా, ఇది గూడా తీసుకున్నా అని చెప్పేసి అంటాడు. ఏది నేను చౌటుప్పలో గ్రీన్ కలర్ టీ షర్ట్ తెచ్చినా గదా! అది గూడా నేనే తీసుకున్నా అంటాడు. లేదు లేదు నువ్వు అది తీసుకోలేదు. అది నేను తెచ్చినా అంటే, "నువ్వేది తెచ్చినావో జూపి, నువ్వేది తెచ్చినావో జూపి" అంటే ఇగ మళ్ళా కబోర్డ్ ఓపెన్ చేసి, "ఇగో ఇదే టీ షర్టు నేను చౌటుప్పలో తీసుకొచ్చిన" అంటే, "లేదు బానే ఉన్నావు. ఇది నేను తీసుకున్నా" అంటాడు. అరే నేను తీసుకున్నదా నీకోసం నేనే తీసుకొచ్చిన అంటే దబాయిస్తున్నాడు మొత్తం. ఇగ నేనన్నా, "కాదు నువ్వు లైన్స్ లైన్స్ ఉండే 2 టీ షర్ట్స్ ఉంటాయి. అవి తీసుకున్నావు. నేను ఇది గ్రీన్ కలరు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న టీ షర్ట్ నేను తీసుకొచ్చిన. నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ టీ షర్ట్ తీసుకుంటే అది నీకు నచ్చుతుందో, నచ్చదో అని ఒక్కటే టీ షర్ట్ తీసుకొనొచ్చిన. ఇక ఆ తర్వాత నీకు జూపిస్తే నువ్వన్నావు గదా! నేనేమన్నా చిన్న పిల్లగాన్నా చిన్న చిన్న పూలేసుకొని టీ షర్ట్ ఏసుకుంటాను కానీ నువ్వన్నావు. అప్పుడు అమ్మ ఏమన్నది అమ్మ అంటే మా అత్తమ్మ. అత్తమ్మ ఏమన్నది, "ఏదైతే ఏందిరా దానికి నచ్చింది తీసుకొచ్చింది. నువ్వు 12 వంకలు పెడతావేంది" అని జెప్పి మా అత్తమ్మ అన్నది. అప్పుడు ఇగ మా అత్తమ్మ అంటే ఇగ సర్లే అని జెప్పేసి ఇగ ఆ టీ షర్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతున్నాడు. ఇగ నేను మా సార్‌కి నేను ఈ టీ షర్ట్ నీకిస్తే, నువ్వు ఈ పూలది నేనేడ యేసుకుంటా? నేనేమన్నా చిన్న పిల్లగానివా నువ్వంటే, అప్పుడు అత్తమ్మ అన్నది గదా! ఏదైతే ఏంది దానికి నచ్చింది తెచ్చింది. యేసుకుంటే ఏమైతుందిరా అన్నిటికి వంకలు పెడతావా? అని అత్తమ్మ అన్నది. కావాలంటే నువ్వు అత్తమ్మకి ఫోను జేసి అడుగు ఈ టీ షర్ట్ గురించి అంటే, ఇగ అప్పుడు మా సారుండి, "ఓహ్! ఇది నువ్వు తెచ్చినవా? నేను తెచ్చుకున్నా అనుకున్నా" అని జెప్పేసి మా సార్ అంటాడు. ఇగ నాకే అనిపిచ్చింది గిట్ల చిన్న చిన్న విషయాలకి ప్రూఫ్స్ చూపిస్తేనే నమ్ముతారా? లేకపోతే నమ్మరా? తానే కరెక్ట్ అనుకుంటాడా? మరి నాకింత మతిమరుపు ఉందని జెప్పేసి మా సార్ మస్తు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిండా అని జెప్పి నాకనిపిచ్చింది. నేను సిట్యుయేషన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత తను యాక్సెప్ట్ జేస్తుండు. ఇదే కాదు ఈ మధ్యన గిట్ల శానా ముచ్చట్లయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఫ్రిడ్జ్‌లో ఉన్న కవర్‌లన్నీ తీసుకొనొచ్చిన. మళ్ళా ప్లాస్టిక్ కవర్‌లని అనుకోకుర్రి. ఎందుకంటే ఫ్రిడ్జ్‌ల ఇట్లనే పెట్టినామనుకో కూరగాయలు కొంచెం వాడిపోయినట్టుగా అయితున్నాయి. అందుకే ఇంక కవర్‌లేసి పెడతా నేను. ఈరోజైతే టైం వచ్చేసి 12 అయితుంది. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసిన. ఇంకొక 40 మినిట్స్‌లో కన్నయ్య అయితే వస్తాడు. కన్నయ్య వచ్చేలోపు కర్రీ వండేస్తా. తర్వాత మళ్ళీ మా సారు విషయం వచ్చే టైంకేమో అన్నం అయితే పొయ్యి మీద వండేస్తా. ఈలోగా పని అయితే జరుపుకుంటాను. ఇప్పటిదాకా ఏం చేసిన అంటే ఎడిటింగ్ చేసిన, షార్ట్ వీడియోస్ చేసిన, లాంగ్ వీడియో కూడా ఎడిటింగ్ చేసిన. అందుకే లేట్ అయింది. ఇదేదో నాకు బాగా నచ్చింది. మొన్నటిదాకా ఏంటంటే 11:30 అట్లా అప్పటి వరకు పని అయ్యేది కదా. ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తే నేను ఏమనుకుంటున్నానంటే ఫస్టే కూర ఒకటి వండి పక్కన పెట్టిన తర్వాత అన్నము నెమ్మదిగా వండుకోవచ్చు. ఆ లోపుగా అన్నం పొయ్యి మీద పెట్టినాక ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దామని. ఇంకెందుకు కూరగాయలు అయితే కట్ చేస్తా. కట్ చేసిన తర్వాత టమాటా పచ్చిమిర్చి తీస్తాను. ఫస్ట్ నిన్నైతే ఉసిరికాయ పచ్చడి పెట్టినా కదా, మంచిగా ఉంది. కాకపోతే నాకు అనిపిస్తుంది కదా ఆయిల్ ఇంతే ఉండాలా, ఆయిల్ ఎక్కువ అయిందా లేకపోతే ఏంటి అయితే నాకు ఏం తెలుస్తలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు అనేది పడుతుంది. స్మెల్ ఒకవేళ ఈ పచ్చడి మంచిగా కుదిరిందనుకో ఇంకొక కేజీ 2 కేజీస్ అన్ని ఉసిరికాయలు చేసుకొచ్చి మళ్ళీ పచ్చడి అయితే పెట్టుకుంటా. చూస్తున్నారు కదా అన్నీ సెట్ అయినాయి. ఇంకా నాకు ఫస్టే ఉప్పు ఒకటేసారి వేయాలంటే భయం. ఎందుకంటే ఇవి నిల్వ పచ్చళ్ళు కదా, ఉప్పు తక్కువైనా కూడా కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే కలుపుకోలేము. అందుకే నేను కొంచెం ఉప్పు అయితే తీసాను. కానీ నాకు ఆయిల్ ఎక్కువైనట్టు అయితే అనిపిస్తుంది. మరి పచ్చళ్ళు
ఈ మాత్రం ఆయిల్ లేకపోతే ఎట్లా చెప్పుని. ఇంకా చూడు అసలు ఎంత మంచిగా ఉందో. అబ్బా నువ్వు బంగారం. నిజంగా స్మెల్ అయితే సూపర్ ఉంది. మరి టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. మా కన్నయ్య ఈ ఉసిరికాయలను చూసిన గులాబ్ జామున్ అంటుండు. తనకైతే గులాబ్ జామున్ అమ్మ చేస్తే తినాలని ఎప్పటి నుంచో కోరిక. మా పిల్లలు ఏంటంటే బయట షాప్లలో దొరికే గులాబ్ జామున్ ఉంటుంది కదా, అది అస్సలు తినలేరు. ఇక్కడ ఏంటంటే గులాబ్ జామున్ మధ్యలో ఎల్లో కలర్ది పెడతారు. మరి అది డాల్డానా ఏదో నాకు తెలీదు. అది పెట్టడం వల్ల అస్సలు టేస్ట్ ఉండదు. కన్నయ్య విషయం ఆడుతున్నారు, అమ్మ గులాబ్ జామున్ చేయి, అమ్మ గులాబ్ జామున్ చేయి అని. వాళ్ళ కోసం అయితే ఒకరోజు గులాబ్ జామున్ అయితే చేస్తాను. ఇది వంట అంతా అయిపోయిన తర్వాత, అన్నం కూడా వండిన తర్వాత ఒకసారి పచ్చడిని కలుపుతాను. ఎందుకంటే మనం పచ్చడి పెట్టిన తర్వాత 3 రోజులు ఈ పచ్చడిని సెట్ చేయాలంట. ఆ తర్వాతనే ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. కారం ఏం పట్టదు కానీ కొంచెం ఉప్పు అయితే పడుతుంది. ఎందుకంటే నేను వేసేటప్పుడే తక్కువ వేసిన కదా. ఇక పచ్చడి పక్కన పెట్టి ఇక ఫస్ట్ కూర కలిపొస్తాను. లేదంటే మా కన్నయ్య వచ్చినాకో నాతో యుద్ధమే స్టార్ట్ చేశాడు. ఇగో మా కన్నయ్య రాగానే అన్నం అయితే తినడు. కాకపోతే రాగానే వచ్చి కూర ఏముండినా అన్నం ఏముండినా చూసి అలవాటు. ఇక నేను మొన్నటి నుంచి అన్నం అయితే కరెక్ట్గా వాళ్ళు వచ్చేటప్పుడే వండుతున్నాను కదా, సో నువ్వు అన్నం ఎందుకు వండట్లేవు అని చెప్పేసి గొడవ పెడుతూ ఉన్నారు రోజు నాతోని. ఇక ఇప్పుడైతే లంచ్ వండుతున్నాను. ఇందాక మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ చేసి బాక్స్‌లో పెట్టినాక పిల్లలిద్దరూ స్కూల్‌కి పోయినాక వచ్చి చాయ్ తాగి గిన్నెలు కూడా అన్నీ వాళ్ళు పోకముందే గిన్నెలు తోమేశాను కదా! ఇక తర్వాత ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత 11:40కి అట్లా ఇక జుట్టు అయితే వేసుకుంటున్నాను. జుట్టు వేసుకునేటప్పుడు కన్నా ముందే కొంచెం ఐబ్రోస్ ఎక్స్ట్రా అనేవి పెరిగితే ఆ ట్రిమ్మర్‌తోని ఒక ఐబ్రో మొత్తం ట్రిమ్ చేసిన తర్వాత ఇంకా వెంటనే నాది ఛార్జింగ్ అయితే అయిపోయింది. సెకండ్ ఐబ్రో అయితే ట్రిమ్ చేయలేదు. అది అట్లనే ఛార్జింగ్‌లో పెట్టేసి ఇంకా జుట్టేసుకొని వచ్చైతే వంట చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి టమాటా టమాటా కాదు, వంకాయ, ఆలుగడ్డ కూర అయితే వండుతున్నాను పచ్చికారమేసి. ఇప్పుడు అన్నం వండాలి, కూరొండాలి. ఇగ అన్నం, కూర వండేలోపే కన్నయ్యని తీసుకొచ్చే టైం అవుతది. ఇప్పటికే 12 అవుతుంది. నేను ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ ఇప్పటిదాకా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా సారు నన్ను దబాయించడం గురించి చెప్పిన గదా! ఇందాక చెప్పిన 2 ముచ్చట్లు నాకు జస్ట్ నేను నార్మల్‌గానే అనుకున్నాను. ఇంక సర్లే, ఎందుకంటే కొన్నిసార్లు గుర్తుండదు గదా అని చెప్పి కొన్ని కొన్ని విషయాలు అట్లా మా సార్‌కి "నువ్వు ఇట్లా చేయలేదు, ఇది ఇట్లా చేసినావు" అని గుర్తు చేసిన. ఇంకోటేమో టీ షర్ట్ గురించి గుర్తు చేసినా కదా! ఇలా కొన్ని కొన్ని చాలా సింపుల్‌గా తీసుకునే విషయాల గురించయితే అంత ఫీల్ ఏమి అవ్వం. కాకపోతే ఒకరోజు ఒక సిట్యుయేషన్ జరిగింది. దాంట్లో ఎట్లా అంటే మా సారు ఇప్పుడేందంటే జస్ట్ నార్మల్‌గా లేదు లేదు, నేను నాకు నచ్చినట్టుగానే చేసినా, నువ్వు చెప్పినట్టు కాదని చిన్నగా దబాయించిండు కదా! ఒకరోజు అది చాలా పెద్దగా జేషిండ్రు. ఇగ నాకైతే మా సార్‌ని అప్పుడు చూస్తే చానా అంటే చానా కోపమొచ్చింది. అదేందిరా నాయన మరీ చెప్పిన చిన్న చిన్న మాటలు గూడా వినడేంది అన్నట్టుగా కోపం గూడా ఒచ్చింది. ఇప్పటికి ఆ విషయాన్ని తలుసుకుంటే మా సార్‌ని చూస్తేనేమో నవ్వొస్తది. మా సార్ బిహేవియర్‌ని చూస్తేనేమో కోపమొస్తది. ఏందా ముచ్చట అంటే, మీ అందరికీ తెలుసు గదా! మేము మార్చ్‌లో ఇంటికెళ్ళినాం. మార్చ్‌లో ఇంటికెళ్ళి వస్తుంటే అత్తమ్మ, మామయ్య మాతో వచ్చిండ్రు గదా! అయితే మేము ఎప్పుడైనా సరే ఇంటికి పోతుంటే వచ్చే టికెట్స్, పోయే టికెట్స్ ముందుగానే బుక్ చేసి పెట్టుకుంటాం. అయితే ఇంక ఇంటికెళ్ళిన తర్వాత సడెన్‌గా అత్తమ్మ, మామయ్య వస్తా అంటే, మా సార్ అయితే టికెట్స్ బుక్ చేస్తుంటే ఆల్రెడీ మా ఇద్దరి టికెట్స్ కన్ఫర్మ్ ఉన్నాయి. మేము థర్డ్ ఏసీ బుక్ చేసాం. ఇక తర్వాత నేను ఇప్పుడు మామయ్యకి, అత్తమ్మకి టికెట్స్ బుక్ చేయాలి గదా! అయితే మా సారు థర్డ్ ఏసీ టికెట్స్ ఇస్తే వెయిటింగ్ లిస్ట్ 148, 147 ఏమో ఉందంట. సో, తొందరగా వెయిటింగ్ లిస్ట్ అయినా గూడా ఆర్ఏసీ కూడా కన్ఫర్మ్ అవ్వవు అని చెప్పేసి స్లీపర్ జూషిండు. స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ అనేది 36 ఉంది. 36 ఉన్నప్పుడు ఈజీగా కన్ఫర్మ్ అయితాయని జెప్పి ఇగ 36 వెయిటింగ్ లిస్ట్ ఉందని జెప్పి స్లీపర్ అయితే బుక్ చేసినంక మాకైతే స్లీపర్ టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. ఇగ అందరం ఎక్కేటప్పుడు మాత్రం ఏసీ టికెట్స్‌లో ఎక్కినాం. అంటే ఏసీ బోగీలో ఎక్కినాం. ఎందుకంటే ఫుడ్ గూడా ఉంటది కాబట్టి ఏసీలో ఖరాబ్ కాదు. లేదు అంటే స్లీపర్‌లో అంటే ఫుడ్ పెడితే ఖరాబ్ అయితది గదా వెంటనే అని జెప్పి ఇగ మా సార్ ఏమన్నారంటే, సో, తినేటప్పుడేమో ఇక్కడనే ఉందాము, తినడానికి అక్కడి నుంచి వద్దాము. నువ్వు నేను అంటే అత్తమ్మ, మా సారేమో స్లీపర్‌లో పోతారు. నేను, మావయ్యనేమో ఏసీలో ఉండుదాం అని జెప్పి మా సార్ అంటే, ఇగ మేము గూడా సరే అని జెప్పేసి అన్నం అయితే తింటున్నాం నైట్. ఎందుకైతున్నాయి చెక్కల పడలా? పండుగ ఎందుకు అవుతుందయ్యా? కన్నయ్య స్కూల్లో ఏం చెప్పింది మేడము? ఉత్తగా వచ్చినవా? ఏం చెప్పకుండానే లే ఫస్ట్ నువ్వు
చికుం 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 కొత్తనా? కొత్తనా? ఆ? ఆ? సౌకులా? ఎందుకంత? తెలవదు. హాయ్ అందరికన్. పైకిలే ఫస్ట్. హాయ్ అందరికి. నేను స్కూల్ నుంచి వచ్చినా. మంచిగా చెప్పు. స్కూల్ నుంచి వచ్చిన. మాట్లాడు. నేను ఎట్లా మాట్లాడతా అట్లా మాట్లాడు. ఏం మాట్లాడతా నేను? నేను వాయిస్ ఎట్లా చెప్తా చెప్పవా ప్లీజ్? నువ్వు నా ఫ్రెండా కాదా? వదిలే. ఇప్పుడు సెట్ విప్పినాక చెప్తావా? పండుగ వాడు చెప్పురా ఇప్పుడు వాయిస్ చెప్పురా. నేను ఎట్లా చెప్తా అట్లే చెప్పు చెప్పు. రెడీ స్టడీ గో. వెల్కమ్ బ్యాక్ టు అంటారా నేను? మంచిగా చెప్పు. ఏం కూర వండి నాన్న ఎట్లా చెప్తా? ఏం కూర వండి నాన్న ఎట్లా చెప్తా? పప్పు చారు. ఇంకా ముగ్గు వేసిన. ఏమంట? మాకు అనే బ్యాడ్ బాయ్ అంటనా గుడ్ బాయ్ అంటనా? నువ్వు గుడ్డా బ్యాడా? అప్పుడు గుడ్డు కాడు. నువ్వు వెరీ గుడ్డు. గుద్దుదా ఫైవ్ జెప్స్. కూర పడిపోతుందా? పోతున్నా. ఇక నేను ఈ ముచ్చట చెప్పే లోపుగానే కూర పొయ్యి మీదేసి కర్రీనైతే తీసుకొని వచ్చేసాను. ఇక వచ్చిన తర్వాత తనకి డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు ఇలా మాట్లాడుకుంటాం కదా! నేను అది కూడా వాయిస్‌తోనే అట్లనే పెట్టిన. వింటరు ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పి హీటర్‌లో అయితే బయటికి తీసినాము. ఇంకా ఈ రూమ్‌లో ఒకటి, బెడ్‌రూమ్‌లో ఒకటి. ఈ లోపుగానే అయితే కర్రీ కుక్ అవుతుంది. ఇక ఇందాక ట్రైన్‌లో జరిగిన ముచ్చట చెప్తున్నా కదా! అయితే అందరం నైట్ అయితే అన్నం తింటున్నాం. మామయ్య, అత్తమ్మ, మా సారు ముందు తిన్నారు. ఇక నేను పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత నేను అన్నం తింటున్నా. అప్పటికే టైం వచ్చేసి 9 అవుతుంది. అప్పుడు మా సార్ అన్నాడు కదా! నన్ను మా మామయ్యని అక్కడ ఏసీలు దాంట్లోనే ఉండమని చెప్పిర్రు. తను, అత్తమ్మనేమో స్లీపర్‌లో పోతామని అయితే చెప్పిండ్రు. ఇక చెప్పిన తర్వాత అప్పుడు మామయ్య అన్నాడు కదా! "ఏడుంటది నాన్న మీరు మాకు దగ్గరలోనే కూర్చుంటారు" అంటే, "గీన్నే ఉంటది నాన్న దగ్గరలోనే ఉంటా" అని చెప్పిండు. అయితే ఇక వీళ్ళేం చేయాలి ఇప్పుడు థర్డ్ ఏసీ నుంచి స్లీపర్‌కి పోవాలంటే ట్రైన్ లోపల నుంచే పోవచ్చు కదా! మా సార్ అన్నాడు కదా! "దిగి ఈజీగా నడుచుకుంటూ పోదామమ్మా ట్రైన్ ఇప్పుడు కదలదని" చెప్పేసి మా సార్ అన్నాడు. అయితే నేననగా వద్దొద్దొద్దు ట్రైన్ కదులుతుందని నేనన్నా. ఏడ కదులుతుందని మా సార్ అన్నాడు. "లేదు ఇప్పుడే సిగ్నల్ ఇచ్చిండు" అని చెప్పి నేనన్నా. "ఏడిచ్చిండు సిగ్నలు నీకే ఇనపడ్డదా?" అని చెప్పి మా సార్ అన్నాడు. "లేదు లేదు హారన్ కొట్టిండు ఇనపడ్డది ట్రైన్ మూవ్ అయితది" అని చెప్పిన. ఇక మాకు ఎవ్వలికి ఇనిపియలేదు. నీకొక్కదానికే ఇనిపించిందని చెప్పి మా సార్ నన్ను ఎట్లా అంటే మరీ ఇక నేను చెప్పేది ప్రతీదీ తప్పు అన్నట్టుగా దబాయించిండు. ఇక నేనన్నా కదా! హారన్ కొట్టిండు కొంచెం ముందుకు గూడా ట్రైన్ కదిలింది అని నేనన్నా. అంటే మా సార్ అంటాడు, "ఇక మాకెవ్వరికీ తెలవదే తెలవదు. మేము ట్రైన్‌లోనే లేము. ఇక నీకే హారన్ ఇనిపించింది. నీకే ట్రైన్ కదిలినట్టు అనిపించింది. మరి మేమైతే ట్రైన్‌లో లేమా? ట్రైను కొంచెం ముందుకు కదిలితే మాకు తెలియాలి గదా!" అని చెప్పి మా సార్ అన్నాడు. ఇక మా సార్ అయితే నేను 3, 4 సార్లు చెప్పిన. అది గట్ల కాదు హారన్ వచ్చింది. ట్రైన్ కదులుతుంది. తర్వాత సిగ్నల్ ఇచ్చిందని చెప్తే మా సార్ ఎట్లా దబాయిస్తుండంటే ఇక ఆయన దబాయించడానికి నేనిక నోరే మూసుకున్నా. ఇక వీళ్ళిగ ఫిక్స్ అయిపోయిర్రు. అత్తమ్మ, మా సార్ ఇద్దరు దిగి వేరే బోగిలోకి పోదామనయితే. ఇక మా మామయ్య ఏమన్నాడంటే, "ఇక ఏడ నాన్న మీరుండేది పక్కనేనా" అని చెప్పేసి మా మామయ్య అనేసరికి మా సార్ అన్నాడు కదా! "దా నాయన చూపిస్తా" అని చెప్పేసి అన్నారు. అన్నంక ఇక నాకు బాగా కోపమొచ్చింది. అరే! ఇంత చెప్తున్నా అస్సలే పట్టించుకుంటలేరు. ఇక దిగుర్రి మీరు ముగ్గురు దిగుర్రి. ఇక నేను ట్రైన్ మూవ్ అయితే నేనేం చేస్తా? ఇగ నాకెట్లాగో ఇదుంది. నాకు కలకత్తాలో ఏడ దిగాలో తెలుసు. ఆడ నుంచి టికెట్స్ ఉన్నాయి మళ్ళా బీహార్ పోవడానికి. మీకే ట్రైన్ మిస్ అయితది. చెప్పినా గూడా ఇంటలేరని జెప్పేసి నా మనసుకైతే అనిపిచ్చి ఇగ నేను సైలెంట్‌గా వాళ్ళు దిగుతున్నా గూడా నేను అన్నం తిన్నాను. ఇగ మామయ్య దిగిండు, అత్తమ్మ దిగింది, మా సార్ దిగిండు. ఇక దిగినంక వెంటనే ట్రైన్ అయితే మూవ్ అయింది. మళ్ళీ హారన్ ఒచ్చేసింది. హారన్ రాగానే
ఎట్లా అంటే ఒకటేసారికి స్టార్ట్ అవ్వదు గదా! నాకెట్లా తెలిసిందంటే నేను హారన్ విన్నాను. తర్వాత ఇప్పుడు మనం ఏసీలో కూర్చున్నప్పుడు ట్రైన్ కొంచెం ముందుకెళ్తే ఒకటేసారి ఇట్లా బ్రేకేసి మనం కొంచెం ముందుకు పడ్డట్టుగా అయితది. అదైతే నేను చూసాను. అబ్జర్వ్ చేశాను. మరి వాళ్ళు అబ్జర్వ్ చేసిండ్రో చేయలేదో నాకు తెలవదు. ఇక నా మాట నమ్మకుండా వాళ్ళు ముగ్గురు దిగిండ్రు. దిగిన తర్వాత ఏసీ బోగి పక్కనే క్యాంటీన్ ఉంది. అదే క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ వాళ్ళందరూ గూడా దిగిండ్రు. ఒక్కటేసారి ట్రైన్ హారన్ ఇచ్చి కొంచెం మూవ్ అయ్యేసరికి ఇక క్యాంటీన్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరూ వచ్చి ట్రైన్ ఎక్కుతుంటే, ఇక వీళ్ళు గూడా కొంచెం ముందుకు పోయిండ్రు గదా! ధనాధన వచ్చి ఆ ట్రైన్ అయితే ఎక్కుతున్నారు. ట్రైన్ ఎక్కుతుంటే ఇగ అందరూ ఒకే డోర్ దగ్గర నుంచి ఎక్కుతుంటే కొంచెం ఇరుకిరుకుగా అయితది గదా! ఫస్ట్ ఏమో మా మామయ్య ఎక్కిండు. మా మామయ్య ఎక్కిన తర్వాత కొంచెం ట్రైన్ మూవ్ అయితేనే ఉంది. మా సారు మా అత్తమ్మని ఎక్కించిండు. మా అత్తమ్మని ఎక్కించిన తర్వాత లాస్ట్‌కి మా సార్ ఎక్కుతుంటే ఈయన ఎనకాల ఇంకో క్యాంటీన్ అతనైతే ఉన్నాడట. ఉన్న తర్వాత ఈయన కొంచెం వీళ్ళని ఎక్కిచ్చేసరికి లేట్ అయితుందని చెప్పి నడువు ట్రైన్ పోతుందన్నట్టుగా మా సారు వెనక నుంచి ఇట్లా చేతులు పెట్టి లోపలికి నెట్టిండంట. ఆ నెట్టిన తర్వాత వీళ్ళు ట్రైన్ ఎక్కిన తర్వాత మా సార్‌కి బాగా కోపమొచ్చింది. ఎందుకంటే వాళ్ళు నెట్టిన విధానం కరెక్ట్ గాదు. ఇప్పుడు ట్రైన్ మూవ్ అయితుంటే ఎక్కు అని నెడితే బాడీ లోపలికొస్తది. కాళ్ళెక్కడ పోతది ఆడ నెట్టేస్తే అని జెప్పి మా సారయితే వచ్చి అడిగిండు. ఇగ అక్కడనే కొంచెం పెద్ద గొడవయింది. "కాదు భయ్యా నువ్వు ట్రైన్ పోతున్నాను నువ్వు నెట్టుతున్నావు. నెట్టినప్పుడు నువ్వు నా బాడీ లోపలికి తోస్తే నా కాళ్ళు ఎటు పోవాలి? నా కాళ్ళు ట్రైన్ కింద పడతాయి. ఏంది అట్లా ఇట్లా" అని చెప్పేసి ఇక గొడవ అయితే పడుతున్నారు. ఇగ వీళ్ళిద్దరూ కొంచెం ఎక్కువ మొత్తుకుని మా సారు క్యాంటీన్ ఆయన ఉంటారు కదా! ఎక్కువ మొత్తుకునేసరికి ఇక డబ్బాలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళిద్దరినే చూస్తుండ్రు. ఇగ వాళ్ళు వీళ్ళు మధ్యలోకి పోతుండ్రు. ఒకరేమో "నువ్వు అట్లా నూకొద్దని" ఒకరేమో "అట్లా చేస్తే ఎట్లా ట్రైన్ కింద పడతది" అట్లా ఇట్లా అని చెప్పేసి ఇగ అంటూ ఉన్నారు. ఇగ మా మామయ్య, మా అత్తమ్మ. ఇంక మా మామయ్యనేమో హిందీ రాదు కదా! తెలుగులోనేమో ఆ క్యాంటీన్ ఆయనని నీదే తప్పు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటుండ్రు. అయినా నెట్టడం అయితే చాలా తప్పు. ఎందుకంటే కొంచెం ట్రైన్ మొత్తం మూవ్ అయిన తర్వాత నెట్టితే బాడీనే వస్తది. కాళ్ళు ఎక్కడ పోవాలి? ఇక అట్లనే కొంచెం సేపు బానే ఒక 30 మినిట్స్ వరకు గొడవ అయింది. కానీ ఆ ట్రైన్ డబ్బాలో ఉన్న అందరూ వీళ్ళు ఏంది అని చెప్పేసి పడుకున్న వాళ్ళు గూడా లేచి వీళ్ళ గొడవని ఇంటూ ఉన్నారు. నేను మాత్రం ఏం చేస్తున్నాను నిమ్మలంగా అన్నం తింటున్నా. ఎందుకు అన్నం తింటున్నా అంటే నాకు చాలా కోపమొచ్చింది. ఎందుకంటే నేను చెప్పిన ట్రైన్ మూవ్ అయితుంది దిగకుర్రి అంటే, "ఏడ మూవ్ అయింది? నీకొక్కదానికే తెలిసిందా?" అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను దబాయించి, ఇగ నన్ను గసరించి మరి మా సారు మా మామయ్యని, అత్తమ్మని తీసుకొని ట్రైన్ దిగిండు. ఇగ నాకు కోపమొచ్చింది. నేను చెప్పిన మాట వినలేదు. ఆయన గూడా ఇలా జరిగింది గదా! అని కోపమొచ్చింది. ఇగ నేను మంచిగా అన్నం తింటున్నా. ఇగ వీళ్ళు ముగ్గురు ఇగ గొడవ పడ్డారు కదా! ఒక 30 నిమిషాలు గొడవ పడిన తర్వాత వచ్చి పక్కన కూర్చున్నారు. ఇగ నేను ఈలోపు అన్నం తిని గిన్నెలన్నీ సదురుకొని, ఫోను పట్టుకొని, బెడ్‌షీట్ ఏసుకొని పైన పోయి పిల్లల్ని తీసుకొని పండుకున్నా. పండుకునేసరికి ఇగ గొడవంతా అయిపోయిన తర్వాతొచ్చి వీళ్ళైతే అక్కడ కూర్చుర్రు. కూర్చున్న తర్వాత నేను సపోర్ట్ చేయలేదు. ఎందుకు దోషిండంట, ఎట్లా ఇదంతా అడగలేదు. కావాలని మీరే దిగిండ్రు. అయిపోయిందని చెప్పి నాకు బాగా కోపంగుంది. ఇగ మా సార్ ఆడ కూర్చొని నన్ను ఇట్లనే చూస్తుండు. నేనెందుకంట నేనేమనలే ఇగ సపోర్ట్ చేయలే. ఇగ కొద్దిసేపు ఆడ కూర్చున్న తర్వాత అత్తమ్మని తీసుకొని స్లీపర్ దాంట్లోకైతే ఆ ట్రైన్ లోపల నుంచే పోయిండు. పోయిన తర్వాత తెల్లారి 4 గంటలకొచ్చినంక నేనెందుకు అడుగుతా? ఎందుకు మాట్లాడతా? ఇగ నేనేం సపోర్ట్ చేయలే. 4 గంటలకొచ్చి చార్జర్ ఇవ్వు అంటే నేను చార్జర్ తీసి ఇచ్చిన బ్యాగ్‌లోకించి. ఆ తర్వాత అంటుండు గదా! నైట్ నువ్వు చెప్పినా ఇంటే అయిపోవు అసలు నేనేమో ట్రైన్ కదలలేదు అనుకున్నా అంటాడు. అయిపోయింది. పక్కా. ఏం ఎగ్జామ్ అయిపోయింది? కంప్యూటర్. ఇప్పుడేం ఎగ్జామ్? ఎస్ఎస్‌టి. నీకేం ఎగ్జామ్ పెట్టిన కన్నయ్య? ఆ. జీకే. హ్మ్. జీకే. జీకే. ఆ? జీకే. మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పాలి. మా అమ్మ నువ్వు స్కూల్ నుంచి ఏ టైంకి వస్తావు రోజు? 1:30. 1:30కి వస్తావు. అప్పుడప్పుడు 1:30, 1:40కి వస్తా. 1:30కి వస్తావు. 1:30కి వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకుంటావు. ఆఫ్టర్నూన్ ఒక డ్రెస్, ఈవినింగ్ ఒక డ్రెస్ విషు టీ షర్ట్ చెప్పు నాన్న. డేలో 3 టైమ్స్ మారుస్తారా డ్రెస్ ఎవరైనా? నేను మారుస్తున్నా మీ ఇద్దరికి. నువ్వేం చెప్పురా? ఆఫ్టర్నూన్ ఒక డ్రెస్, ఈవినింగ్ ఒక డ్రెస్సా? రేపటి నుంచి పొద్దున మీ స్కూల్ నుంచి వచ్చినాక ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో ఈవినింగ్ కూడా అదే ఉండాలి. మారుస్తే దెబ్బలు తింటారు. నోట్లోకి ఫస్ట్ లేజర్ది. కంప్లీట్ అయిందా ఎగ్జామ్ కన్నయ్య? ఏవో ఈయన మా కన్నయ్య రాసిన ఎగ్జామ్ చూపి.
మిస్టేక్ పోతే గుండు పలుతుంది. ఇగ మా సార్ ఎట్లా అంటే ఇగ నేననగా అన్ని విషయాలలో వినకున్నా గూడా కొన్ని కొన్ని సార్లు వేరే వాళ్ళు ఏం జెప్తుర్రు, ఎందుకు జెప్తుర్రని ఆలోచిస్తే బావుంటదని మా సార్‌కి జెప్తే, ఇగ అప్పుడు సరే అన్నాడు. ఇగ మళ్ళా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేయట్లేదు. అట్లనే ఏం చెప్పినా గూడా తనేమో కరెక్ట్, నేనేమో తప్పు అన్నట్టుగా ఇగ మా సారయితే దబాయిస్తూనే ఉంటాడు. ఇగ అప్పటినుంచి ఇప్పటి వరకు మా సార్‌తోని ఎప్పుడైనా అంటనే ఉంటా. అసలు నేను జెప్పేది గూడా చిన్న చిన్న విషయాలన్నా కొంచెం ఆయన ఆలోచిస్తే బావుంటది గానీ, నేను మా సార్‌ని అంటనే ఉంటా. ఇగ మా సార్ అట్లనే జేస్తనే ఉంటాడు. ఇగో నేను గిట్లనే ఉంటనే ఉంటా. ఇదంతా మా ఇద్దరికైతే బాగా అలవాటయిపోయింది. ఇగ నేనైతే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అందరం కలిసి ఇగ నైట్ కొద్దిసేపు మధ్యాహ్నం పిల్లల్ని చదివించాను. నైట్ పిల్లల్ని చదివించి విషయమని డాన్స్ క్లాస్‌కి పంపించి తీసుకొచ్చేసి ఇగ నైటయితే పిల్లలకైతే ఆమ్లెట్ ఏస్తూ ఉన్నాను. ఈరోజు అన్నం అట్లనే ఉంది. వంకాయ కూర అట్లనే ఉంది. ఇగ ఇట్లా నేను నైట్ అప్పుడప్పుడు పిల్లలకైతే ఆమ్లెట్ ఏసి అన్నం అయితే పెడతాను. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.